హాయ్ టు ఆల్. ఈరోజు మనం అరటి సాగు చేసేటప్పుడు సేంద్రియ పద్ధతిలో అరటి సాగును ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అరటిలో మనం సేంద్రియాలు ఉపయోగించి సాగు చేయాలనుకున్నప్పుడు అధిక దిగుబడులు సాధించడమే కాకుండా నాణ్యమైన పంటను మనం పొందవచ్చు. అయితే అరటి సాగులో ఒక్క మొక్కకి మనకు 200 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం మరియు 200 గ్రాముల పొటాష్ ఎరువులను కావాలి. అయితే మనం మొక్క నాటినప్పుడు బాగా చివికిన పశువుల ఎరువును 10 కేజీలు, వేపపిండి 1 కేజీ-పావు, మైకోరైజా 25 గ్రాములు, ట్రైకోడర్మా హార్జియానం 25 గ్రాములు మరియు పచ్చిరొట్ట ఎరువులు మొక్క నాటుకున్నప్పుడు మొక్కల మధ్యలో జనుము వేసి 45 రోజుల తర్వాత వాటిని దున్నివేయాలి. 10 రోజుల ఎడం తర్వాత బొబ్బర్లు వేసి 30 రోజుల తర్వాత వాటిని దున్నివేయాలి. ఈ విధంగా 10 రోజుల విరామం ఇచ్చి బొబ్బర్లు 2 సార్లు వేయాలి. పచ్చిరొట్ట ఎరువు 150 రోజుల్లోనే పూర్తవుతుంది. నాటిన 3 నెలలకు వర్మీ కంపోస్ట్ను ఒక మొక్కకు 5 కేజీలు వేయాలి. నాటిన 5 నెలలు తర్వాత మనకు కలప బూడిద 1 కేజీన్నర ఒక మొక్కకు వేసుకోవాలి. కలప బూడిద మనకు లభించిన పక్షంలో ఊక బూడిద కూడా 3.5 కేజీలు ఒక మొక్కకు వేసినట్లయితే అరటిలో మంచి సేంద్రియ పద్ధతిలో సాగు చేసేటప్పుడు అధిక దిగుబడులు పొందవచ్చు. ఒకవేళ అరటిలో నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అని అంటే, అరటి పంటకు మనకు కాలం, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి 40 సార్లు వరకు నీటిని మనం అందించాలి. అయితే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కనుక 7 నుంచి 10 రోజులకు ఒకసారి తడులను ఇచ్చుకోవాలి. ఉష్ణోగ్రత 38°C కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి 4 రోజులకు ఒకసారి మనం తడిని ఇచ్చుకోవాలి. ఎరువులు వేసిన ప్రతిసారి కూడా మనం తేలికపాటి తడులను పెట్టాలి. అరటికి డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందించినప్పుడు మనకు కాలపరిమితి 20 నుంచి 30 రోజులు తగ్గుతుంది. దిగుబడి 20% పెరుగుతుంది. కలుపును అదుపులో ఉంచి 40% వరకు నీటిని, 50% వరకు ఎరువులను ఆదా చేయవచ్చు. కనుక డ్రిప్ పద్ధతి అనేది చాలా మంచిది. డ్రిప్ పద్ధతిలో చీడపీడల సమస్యలు కూడా ఉండదు. అరటిలో అంతర పంటలు ఏ విధంగా వేయాలంటే, అరటి అనేది ఒక దీర్ఘకాలిక పంట. ఎక్కువ దూరంలో నాటడం వల్ల మనం ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల ఖాళీగా ఉన్న భూమిలో కలుపు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖాళీగా ఉన్న భూమిలో స్వల్పకాలిక అంతర పంటలను పండించి అదనపు ఆదాయాన్ని మనం పొందవచ్చు. అరటి రకాన్ని, నాటే కాలాన్ని, వాతావరణ పరిస్థితులను బట్టి మన మార్కెట్కు అనుకూలంగా ఉన్న వాటిని మాత్రమే గమనించి అంతర పంటలుగా మనం వేరే పంటలను వేసుకోవాలి. అయితే అంతర పంటలను తగిన నిష్పత్తిలో వేసుకోవాలి. ఎక్కువ సాంద్రతలో నాటినట్లయితే ముఖ్యమైన పంట ఆలస్యంగా మనకు దిగుబడినిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అరటిని వేసే ఎరువులతో సంబంధం లేకుండా అంతర పంటకు నిర్దేశించిన ఎరువులను వేసుకోవాలి. అరటి చుట్టూ 60 సెంటీమీటర్లు వదిలిపెట్టి మనం అంతర పంటలను వేసుకోవాలి. కలుపు అనేది అరటిలో ఎక్కువగా ఉంటుంది. హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు బుటాక్లోర్ను 5 లీటర్లు లేదా అల్లాక్రోను 2.5 లీటర్లు లేదా పెండిమిథాలిన్ 2.5 లీటర్లు లేదా ఆక్సిప్రోడోప్లాస్ 600 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందును సుమారు 500 లీటర్ నీటిలో కలిపి మనకు నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేస్తే ప్రీమెచ్యూర్గా అంటే కలుపు రాకముందే కలుపును అరికట్టవచ్చు, అవి మొలవకుండా. ఒకవేళ తుంగ, గరిక మొదలగు మొండి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే 5 లీటర్ల గ్లైపోసేట్ మందును 250 నుంచి 500 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పిచికారీ చేసి మనం నిర్మూలించుకోవచ్చు. గ్లైపోసేట్ మందును పిచికారీ చేసేటప్పుడు మనకు కలుపు బాగా ఎదిగి ఉండాలి. కలుపు ఆకులను పండి మరియు పూత పూసి ఉండకూడదు. గ్లైపోసేట్ మందును అరటి మొక్కలపైన పడకుండా మనం పిచికారీ చేసుకోవాలి. అలసంద లేదా బొబ్బర్లు విత్తనం జల్లి మనం 50 నుంచి 60 రోజులకు ఒకసారి, మరలా 70 రోజులకు రెండోసారి మనం దున్నుకోవాలి. దీనివల్ల కలుపు పెరగకుండా ఉండడమే కాకుండా భూమి యొక్క సారం పెరుగుతుంది.